కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సాహితీ సంఘాలందరికీ వారందరి తరఫున ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్న తమ్ముడు జయదేవ్కి, భూమన్ గారికి, ఇక్కడున్న సోదరీమణులందరికీ, తెలుగు సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈ గ్రూప్ ఇక్కడ అంటే నేను May 11th. No, but you need to go and see the neurologist. Yeah. How long are you looking? No, if you need to, you do it. Why? అందరికీ సంబంధించిన అంశం లాగా ఉంటే బాగా ఉంటుంది అని అనుకుని ఇది అయితే బాగుంటుంది. ఇద్దరు మాట్లాడేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు సంగ్రహంగానే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఒక రకంగా చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే తెలుగు వారంతా కలిసి తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవడానికి, దాన్ని తర్వాత తరాలకు అందించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము ఎప్పుడూ కూడా ఇండియా నుంచి కూడా గుర్తించి చాలా ఆనందిస్తూ ఉంటాము, గర్విస్తూ ఉంటాము కూడా. ఎస్వి రామారావు గారు ఒక మాట అన్నారు, మాకు శరీరం ఎక్కడ ఉంటుంది, ఆత్మ మా భారతదేశంలో ఉంటుంది. అట్లా మా ఐడెంటిటీగా కూడా మేము సాహిత్యాన్ని, సాహిత్య చర్చలు ఏర్పాటు చేసుకుంటాము, సాహిత్యాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటాము అని చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మన సాహిత్యాన్ని ఏదో ఇతర భాషల వాళ్ళు అంతర్జాతీయంగా పొగిడితే మనం అప్పుడు ఓహో ఇంత గొప్పతనం ఉందా. ఎందుకంటే చాలా మంది మన పిల్లలకు కూడా మన సాహిత్యం గురించి బేసిక్స్ కూడా తెలియకపోవడం కూడా చాలా బాధ కలిగిస్తుంది. అయినా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాల వల్ల వాళ్ళు కూడా దీని సాహిత్యం పట్ల కొంత అవగాహన ఏర్పడుతుంది. ప్రధానంగా జయదేవ్ గారు చాలా కాలం నుంచి మాకు తెలుసు, ఒక కుటుంబ మిత్రుడు కూడా. నిరంతరం కూడా సాహిత్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మేము వచ్చినప్పుడు కారులో మాట్లాడుకుంటూ ఉంటే చాలా రీసెంట్ గా వచ్చినటువంటి రచయిత్రులు వాళ్ళ రచనల గురించి కూడా ఆయన చర్చ చేస్తూ ఉంటే నేను, భూమన్ గారు చాలా ఆశ్చర్యపడ్డాను. అంటే ఎంత ఆయన సాహిత్యం పట్ల ఎంత అవగాహన, ఎంత ఇష్టం ఉంటే అలా గమనిస్తారు. ఏదో చదివి ఊరుకుందాం అనుకోకుండా వెంటనే ఆ పుస్తకాలు భారతదేశానికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడము. వారి మిత్రుడు ఇంకొకరు ప్రకాష్ గారు లేరు, వారిని కూడా ఇక్కడ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇంకో సోదరుడు, ఇద్దరి గురించి ఆలోచన. అందువల్ల మేము అనుకున్నాం, అసలు మనకే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే తెలియనటువంటి రైటర్స్ కూడా రచయితల పట్ల మీకు అవగాహన ఉందంటే వారికి తెలుగు వారి పట్ల, తెలుగు సాహిత్యం పట్ల ఎంత మమకారం ఉంది అనే విషయం కూడా దాని అందువల్ల మేమందరం కూడా గర్విస్తుంటాము. మా వాళ్ళు ఉన్నారు, మా జెండా అంతర్జాతీయంగా వాళ్ళు ఎగరేస్తూ ఉన్నారని సంతోషిస్తూ ఉంటారు. ఈ సమాజము, సాహిత్యం అనేటువంటి అంశం గురించి మీ అందరికీ కూడా చాలా జనరల్ గా చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే ఇవి పరస్పరము ప్రభావితం చేసుకునేటువంటి అంశాలు. సమాజం ఆధారంగా సాహిత్యం ఏర్పడుతుంది. సాహిత్యము ఇంటర్న్ సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇందులో ఏది ముందు అంటే సమాజమే ముందు మనిషి భాష. ఎందుకంటే నేను చాలా ఏళ్ళు లింగ్విస్టిక్స్ పాఠం చెప్పాను కాబట్టి భాష పుట్టుక ఇవన్నీ చర్చిస్తాను. అలా భాష మాట్లాడుకుంటూనే ఒక కొంతకాలానికి సాహిత్యం ఇలాంటి అవగాహన ఏర్పడినప్పుడు ఈ రచనలు, మౌఖిక భాష, తర్వాత గ్రంథస్థ భాష ఇలాంటివన్నీ వచ్చాయి. సాహిత్యంలో కూడా ఏది ముందు అంటే అసలు ముందు మౌఖికంగా ఓరల్ లిటరేచరే ముందు ఉండేది. అంటే ఎవరికి వాళ్ళు పాటలు పాడుకోవడం. ఇప్పుడు మహాభారతం అలాంటివి కూడా అలా ఓరల్ బ్యాలర్స్ గానే అవి మొదలు ప్రారంభమయ్యాయి. అందుకే దాన్ని మొదటి దశలో జయమన్నారు. దానికి రాను ఇంకా కొన్ని కథలు, ఉపకథలు చేరే కొద్దీ దాన్ని భారతం అన్నారు. బాగా చాలా పెద్దదైన 18 పర్వాల భారతం అయిన తర్వాత
దాన్ని మహాభారతము అన్నారు. కాబట్టి మౌఖిక సాహిత్యం ముందు ఉంటుంది సమాజంలో, ఆ మౌఖిక సాహిత్యం తర్వాత కాలంలో గ్రంథస్థమవుతూ ఉంటుంది. ఇప్పటికీ ఇంకా మనకు భారతదేశంలో చాలా ఆటవిక భాషలు ఉన్నాయి, లిపే లేనటువంటి భాషలు కూడా ఉన్నాయి, సాహిత్యం లేనటువంటి భాషలు కూడా ఉన్నాయి. అందులో కొన్నిటిని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా గుర్తించారు. ఆ లిపికి కూడా చాలా ప్రయత్నాలు రీసెర్చ్ పరంగా కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు మన మొట్టమొదటి గ్రంథం మహాభారతం అనుకుంటే, మహాభారత రచన తెలుగులో రావడానికి కూడా ఒక సామాజికమైన ఆలోచనే కారణం. రాజరాజ నరేంద్రుడు అంట నన్నయ్య భట్టును పిలిచి ఒక మాట చెప్పాడంటే ఇది తెలుగులో రాయాలని. అంటే ఆ మహాభారత రచనని నువ్వు తెలుగులో చేయడం అంటే జననుత కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థము తెలుగున వ్యక్తమయ్యేటట్టుగా రచింపు అధిక దీప్తిమయం. నువ్వు చాలా బుద్ధి కుశలతతో నువ్వు తెలుగులో రాయడానికి ప్రయత్నించు అని అన్నాడు. తెలుగులో ఎందుకు రాయమన్నాడు? దానికి కారణమేమి? తెలుగు ప్రజలకి దగ్గరగా తీసుకుపోవడం కోసం. ఇట్లాంటి తెలుగు ప్రజలకు దగ్గరగా తీసుకుపోవడం అనేటువంటి ఆలోచన మనకు బాగా కృష్ణదేవరాయల్లో కూడా కనిపిస్తుంది. మీకు అందరికీ కూడా చాలా ప్రముఖంగా తెలిసిన పద్యం తెలుసు కదా, ఆముక్త మాల్యదలో తెలుగదేల ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ పద్యం తెలుగు వాళ్ళందరికీ కూడా ఎక్కువగా పాపులర్ గా ఉండేటువంటి పద్యం. ఆయన కూడా ఎందుకు రాశాడు తెలుగులో? ఆంధ్ర మహావిష్ణువు అంటే కలలో కనపడి నువ్వు నా కథ రాయి, ఏ భాష అనుకుంటావేమో తెలుగే అని, తెలుగని ఎందుకంటావేమో, ఏను తెలుగు వల్లకుండా నేనేమి తెలుగు రాజును. తర్వాత ప్రజల ఏ భాష అయితే ఉందో దానికి పట్టం కట్టడం అనేది రాజుగా నాకు ఉండేటువంటి బాధ్యత. అట్లాగే తెలుగు ఎలాంటిది? ఒక కలకండ లాంటి భాష, అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే భాష. అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఎందుకు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నాం తెలుగును? ఇటాలియన్ భాషకి మన తెలుగు భాష ఏది కూడా మాట్లాడేటప్పుడు చివర ఓవల్ ఉంటుంది అనమాట, అచ్చు. అంటే ఇప్పుడు బస్సు అంటే బస్సు అను, మనం బస్సు, అమ్మ, నాన్న, ఏ పదమైనా తీసుకోండి చివర ఓవల్ ఎండింగ్ ఉంటుంది అనమాట. ఇది ఇటాలియన్ భాషకు కూడా ఉండేటువంటి లక్షణం. అందుకని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరుతో పిలిచారు. అలా ఏమన్నాడు, ఇంకొక మాట ఏమన్నాడు ఆయనతో, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి తెలుగు భాషలను దేశ భాషలందు తెలుగు లెస్స. నువ్వు చక్రవర్తివి, నీ దగ్గరికి రకరకాల భాషలు మాట్లాడేటువంటి రాజులు వస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి నీకు అనుభవంలో లేదా దేశ భాషలన్నింటిలో కూడా చాలా గొప్పదని నీకు తెలుసు కదా, కాబట్టి నేను తెలుగులో రాయి. ఇట్లా భాషలో రాయడం, తెలుగులో రచనలు రావడానికే ఒక సామాజిక నేపథ్యం, జన చైతన్యం, జనులకు అవగాహనలోకి తీసుకురావాలి, మంచి సాహిత్యాన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చేయాలి అనేటువంటి ఆలోచన కారణంగానే ఇట్లాంటి ప్రయత్నాలు జరిగాయి. తర్వాత తిక్కన ఇతర కవులందరూ వచ్చినప్పుడు తిక్కన సోమయాజి ఏం చేశాడు, తెలుగు మాటలు ఎక్కువ ఉపయోగించాడు. ఆయన మహాభారతంలో ఎక్కువ పర్వాలు అనువాదం చేసినటువంటి వాడు తిక్కన సోమయాజి. ఆయన చాలా తెలుగు మాటలు వాడాడు. ఆయన చాలా అసలు ఏది చాలా పాపులర్ గా తిక్కన రచనలో ఉండేటువంటి పద్యము, మా సోదరుడు ఇంకొక సోదరుడు ఎంవి రమణారెడ్డి గారు వాళ్ళ ఇంటి ముందు ఒక నేమ్ ప్లేట్ లో పెట్టుకున్నాడు, ఒరులేయవి వనరించిన నరవర అప్రియంబు తన మనంబున కబు ఒరులకు తాను అవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకి అన్నారు. అసలు చాలా గొప్ప ధర్మం ఏది అంటే, ఇతరులు నీకు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉండడమే. ఎంత రివర్స్ గా మొదలుపెట్టి ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇది ఆయన వాళ్ళ ఇంటికి ముందర ఒక బోర్డు లాగా గోడకు కొట్టి ఆ పద్యం పెట్టుకున్నాడు. నాకు ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సాహితీ సంస్కారం ఉంటే తప్ప అలాంటి పనులు చేయరు.
ఏదో మనం ఇళ్ళకి పేర్లు పెట్టుకుంటాం కానీ ఏదో లుంబిని అనో అలా పెట్టుకుంటుంటారు. కానీ ఒక పద్యాన్ని అక్కడ రాసుకోవడం నాకు ఎప్పుడు గుర్తుంటుంది. తర్వాత అక్కడే తిక్కన్లో ఇంకొక విషయం ఏమిటంటే, సమాజం అనే మాట ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఈ వైష్ణవులు శైవులు ఎక్కువ కొట్టుకునే వాళ్ళు అన్నమాట. ఒక రకమైన రిలీజియస్ ఫానటిసిజం అనేది ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది. అది గమనించి హరి వేరు కాదు, హరుడు వేరు కాదు అని ఇద్దరిని సమన్వయం చేస్తూ హరిహరనాథ తత్వాన్ని సమాజానికి అందించినటువంటి వాడు తిక్కన సోమయాజి. అంటే ఆ రోజుల్లో కవులు కూడా మతపరంగా ఎంత అతిగా ఉండేవారంటే, పాల్కూరికి సోమన అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్తాడు ఒక చోట, భర్తగాన శైవుడు కాకపోతే భార్య వదిలేయచ్చు అని చెప్పాడు ఆయన. ఇంకా ఒక ఆయన అలా రోడ్లో వెళ్తుంటే తెరలు కట్టుకొని పల్లకీలో వెళ్ళేవాడట. అంటే పల్లకీ చుట్టూ తెరలు వేలాడుతుంటాయి. ఎందుకు అంటే శ్రీవేతరుడు ఎవరైనా కనపడతాడేమో అని అలా తెరలు కట్టుకొని. అంటే ఇప్పుడైతే మనం ఇంకొక రకంగా చూస్తున్నాం, కానీ ఆ రోజుల్లో వైష్ణవ శైవుల మధ్య చాలా దారుణమైన వ్యతిరేకత ఉండేది. ఒకరినొకరు తప్పుకోవడం కూడా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఒక రిలీజియస్ టాలరెన్స్ అనేది సమాజానికి ఇవ్వడం కోసము తిక్కన సోమయాజి చేసినటువంటి ప్రయత్నం అన్నమాట. అట్లా ప్రతి సాహిత్యం తీసుకున్నప్పుడు ప్రబంధాల దగ్గరకు వస్తాయి. మళ్ళా మనం బాగా చెప్పుకునే మన చరిత్ర, ఆముక్త మాల్యద, రామరాజభూషణుడు రాసినటువంటి రచనలు, ప్రభావతి, ప్రద్యుమ్నం, ఇవన్నీ కూడా ప్రబంధాలు అంటాం. ఈ ప్రబంధాల్లో కూడా చాలా చోట్లలో వాళ్ళు ఎంత కాదనుకున్నా చూడండి, తానున్న సమాజాన్ని వదిలి రాయలేడు కవి. ఎందుకంటే అతనికి వస్తువు థీమ్ అనేది సమాజంలో నుంచినే వస్తుంది, శూన్యం నుంచి రాదు. ఎందుకంటే ఒకప్పుడు అంతర్జాతీయంగా ఒక పెద్ద డిస్కషన్ జరిగింది, ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్, ఆర్ట్ ఫర్ సొసైటీ సేక్ అని. అంటే కళ అనేది కళ కోసమేనా, కళ అనేది సమాజం కోసమా? ఇట్లాంటి చర్చలు చాలా జరిగాయి ఒకప్పుడు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, కళాత్మకత పోగొట్టుకోకుండా సామాజిక దృష్టితో రాయడం అనేది అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు సమాజం కోసమే రాస్తే అది హిస్టరీ టెక్స్ట్ బుక్ అవుతుంది, కానీ సాహిత్యం కాదు. కాబట్టి సాహిత్య విలువలని కాపాడుకుంటూనే సమాజం గురించి ఆలోచించడం. ఇప్పుడు శ్రీశ్రీనే ఉన్నాడు, కదిలేది కదిలించేది, పెనునిద్దుర వదిలించేది, మునుముందుకు సాగించేది, ఆవలోయ నవకవనానికి అంటాడు. సాహిత్యానికి కొత్త కవిత్వం ఎలా ఉండాలి? మనల్ని మునుముందుకు నడిపించేది ఉండాలి, మనల్ని కదిలించేదిగా ఉండాలి, మన తరతరాల పెను నిద్దురని కూడా వదిలించేటట్లుగా ఉండాలి. చెప్పేటువంటి విషయమే ఒక రెదిమికల్ గా మనస్సును ఆకట్టుకునేటట్లుగా. ఈ మాట ఎందుకంటున్నానంటే, మనకు పద్యాలు చాలా ఎక్కువ తెలుగులో కదా. కొంతమంది ఏమన్నారు, పద్యాలు అనవసరం కదా, వచనంలో రాయొచ్చు అని కూడా అన్నారు. పద్యానికి ఉండేటువంటి గొప్పతనం ఒకటి ఉంది, ఏంటంటే సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. పద్యం అయితే వచనాన్ని మనం గుర్తుపెట్టుకోలేము. పద్యానికి ఉండేటువంటి లక్షణము సులభంగా మనము బాగా మననం చేసి గుర్తుపెట్టుకోవాలి. చాలా మనం జీవితాంతం గుర్తుంటాయి. ఇప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్న పద్యాలు కానీ అలాంటివి గుర్తుంటాయి. అట్లా సాహిత్యంలో ప్రతి యుగంలో కూడా, ముఖ్యంగా ఇప్పుడు ఆముక్త మాల్యదే తీసుకుందాం. ఈ ఆముక్త మాల్యదలో చాలా సామాజిక విషయాలు చాలా చెప్తాడు ఆయన, కృష్ణదేవరాయలు. ఇప్పుడు ఆ కాలంలో చలికాలంలో రెడ్లు ఆకుకూరలన్నీ వేసి పుల్లకూర మాదిరి రుద్ది దాన్ని బాగా తినేసి, ఈ పద్యాల్లో ఉన్నది ఇదంతా, బాగా పడుకొని నొలక మంచం వేసుకొని పడుకొని ఉంటే కింద చలి లేకుండా కుప్పట్లో బాగా తగులుతా ఉంటే చిన్న దూడొచ్చి హాయిగా ఒళ్ళు నాకుతూ ఉంటే పడుకోని ఉండేవాళ్ళట. అలా వర్ణిస్తాడు ఆయన. చూడండి, ఆయన అంటాడు, నాకు సామాన్య జీవితం చూస్తే నాకు చాలా ఈర్ష్య కలుగుతుంది, వాళ్లకు రాజులకు ఉండేటువంటి ఒత్తిడి అనేది ఉండదు, హాయిగా. అట్లాగే
వాళ్ళు Conflict farm. ఈ ఆడవాళ్ళు వంటకి And ఆ some of రోజుల్లో the farm. నిప్పు కదా వాడేవాళ్ళు. పిడకలు Yeah, తీసుకొని that's kind of nice. అత్తరింట్లో Yeah. వెళ్ళి నిప్పు తెచ్చుకొని రాజేసుకునే వాళ్ళు. ఎంత అబ్జర్వేషన్ ఉంటే అవి రాయగలుగుతారు. అట్లాగే ఇంటికి వచ్చేటువంటి వాళ్ళకి రకరకాల ఆహార పదార్థాలు వండి పెట్టేటువంటి వాళ్ళట. సీజనల్ ఫుడ్ అనేది పెట్టేవాళ్ళు అంటాడు. అట్లాగే ఒక మాట చెప్తాడు, రైతులంతా ఈ మా బ్రాహ్మణులంతా కూడా స్నానాలు చేసి ఆ తెల్లగా ఉండే పంచెలన్నీ పిండేసి పక్కన ముద్దలు ముద్దలుగా పెట్టుకుని ఉంటే అవి ఎట్లున్నాయంటే ఏదో బాతులు, తెల్లటి బాతులంతా ముక్కులు రెక్కల్లో దాచుకొని ఉన్నట్టున్నాయి అంటాడు. కాబట్టి ఇట్లా సామాజిక అంశాలు మనకి ఎక్కడ చూసినా కూడా కనపడతాయి. అందులో ఆముక్త మాల్యదలో వచ్చేటువంటి చలికాలంలో, వర్షాకాలంలో చాలా కష్టం అని చెప్పి ఈ విష్ణుచిత్తుడు గోదాదేవి వాళ్ళ నాయన మొత్తం వంట చెరుకు అంతా కూడా సేకరించుకొని వచ్చి చలికాలంలో వర్షం నుంచి కాపాడుకునే దానికి దాచుకునేవాడంట. కాబట్టి సమాజములో నుండినే సాహిత్యం పుడుతుంది. సాహిత్యం సమాజాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేది కూడా చాలా పెద్ద ప్రశ్నే. ఇప్పుడు ఒకప్పుడు నిజంగానే ఒక మంచి పుస్తకము మనం చాలా బాధలో ఉన్నప్పుడు, మనకు దారి తెన్ను తెలియనప్పుడు దిశానిర్దేశం చేసేటువంటి సందర్భం కూడా ఉంటుంది. అది చదివే అలవాటును బట్టి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చదివేటువంటి అలవాటే చాలా తక్కువ అయిపోయింది. ఎక్కడైనా పర్వాలేదు కానీ భారతదేశంలో పుస్తకాలు కొనేవాళ్ళు, చదివే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది. కాబట్టి ఒక మంచి పుస్తకము నిజంగా మనం చదివితే అది మన మనసును ప్రభావితం చేయొచ్చు, కూడా చేయడానికి అవకాశం ఉంది. ఎంతో దుఃఖంగా ఉండేటప్పుడు, ఒక రకమైన వేదన ఉన్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివితే, ఒక మంచి కథ చదివితే మనకు ఏదో దాని నుంచి ఒక ఇన్స్పిరేషన్ అనేది మనలోకి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు రకరకాల సాహిత్యాలు వచ్చాయి కదా తెలుగులో. స్త్రీవాద సాహిత్యం అని, దళితవాద సాహిత్యం అని, బహుజన సాహిత్యం అని, అభ్యుదయ రచయితల సంఘాలని, విప్లవ రచయితలు, ఇవన్నీ మా భూమన్ గారు కూడా ఈ అంశాలు చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఎట్లా వచ్చాయి? మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా వచ్చాయండి. కొంతకాలం ఇట్లా అభ్యుదయం చాలన్నారు, కాదు ఇంకొక కొంచెం ఇంటెన్స్ గా ఉండాలన్నప్పుడు విప్లవ సాహిత్యం వచ్చింది అన్నారు. మా వాదనలు మేమే చెప్పుకోవాలి, మగవాళ్ళు చెప్పలేరని చెప్పాలి. లిటరేచర్ అనేది అప్పుడు వచ్చింది. దళితులు ఏమన్నారు? దళితులు మా కష్టాలు మా తెలుసు, మీరేం చెప్పగలుగుతారు ఉన్నత కులాల వాళ్ళు అని చెప్పి, ఇట్లా సమాజము చేత ప్రభావితమైనటువంటి సాహిత్యం చాలా ఉంది మనకి తెలుగులో. శ్రీనాథుడు రాసిన క్రీడావిరామం అనే ఒక బుక్ ఉంది. క్రీడావిరామం అనేది శ్రీనాథుడే రాశాడా? ఇంకో దాని మీద కొంత చర్చ కూడా ఉంది. ఎందుకంటే వినుకొండ వల్లభామాత్యుడు అని ఆయన రాశాడు అని అన్నారు. కానీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి అనేటువంటి ఆయన ఏమన్నాడంటే ఇది శ్రీనాథ కవే రాశాడు అని చెప్పాడు. అందులో ఏంటంటే ఇద్దరు వ్యక్తులు, శర్మ, శెట్టి, వాళ్ళిద్దరు పేర్లు. వాళ్ళు ఓరుగల్లు పట్టణంలో పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చూస్తూ తిరగడం అన్నమాట. ఎన్ని అంశాలు ప్రస్తావించారంటే దానిలో వాళ్ళు పోతూ ఉంటే ఒక వెలివాడ వచ్చిందట, అంటే ఊరికి దూరంగా. ఆ వెలివాళ్ళు ఎవరుంటున్నారు? మేదర వాళ్ళు, చండాలులు ఉన్నారు అని చెప్పిస్తాడన్నమాట. అంటే అప్పటికే ఊరికి దూరంగా కొన్ని కులాలను పెట్టేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అక్కడ చెప్తాడు. ఇంకా కొంచెం ముందుకు పోతే చేపలు అమ్మే వాళ్ళు ఉన్నారు, కోళ్ళు అమ్ముతున్నారు, కోళ్ళ పందాలు జరుగుతున్నాయి. ఒక అమ్మాయి ఏమో ఒక పెద్ద గానం మీద కూర్చొని సంపంగి నూనె ఏమో చేస్తూ ఉంది. అట్లాగే ఇంకొంచెం ముందుకు పోతే పూలు అమ్ముతున్నారు, పూలహారాలు అమ్ముతున్నారు. ఇలా ప్రతి దాన్ని కూడా వరుసగా చెప్పి ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఒక ఆడపిల్లని ఈ వేశ్యా కులంలో, వేశ్యా వృత్తిలోకి దింపేటువంటి తంతును కూడా అక్కడ వర్ణిస్తాడు అన్నమాట. అంటే అది మంచా చెడా అనేది పక్కన పెడితే దాన్ని కూడా వాళ్ళ వృత్తి ధర్మంగా ఆ రోజుల్లో అనుకున్నారు. అట్లా మొత్తం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మనకు ఆకలి అవుతుందే, అప్పటికి సమయం 12 గంటలు అయిందట. ఇక్కడ ఎక్కడైనా మంచి భోజనం దొరుకుతుందా అంటే ఆహారానికా విహారానికా అని అడుగుతాడట ఒకడు.
కేవలం ఆహారం కావాలన్నా లేదా అక్కడ ఎక్కడైనా ఆడవాళ్ళు ఉండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అవసరమా అని ఒక బ్రాహ్మణుడు అడుగుతాడు. వీళ్ళు ఒక రూక పెట్టి మంచి ఆహారాన్ని తిన్నారట. ఇట్లా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు క్రీడా విరామాన్ని ఎక్కువగా మేము తెలుగు లిటరేచర్ లో ఏమంటామంటే సమాజాన్ని బాగా ప్రతిబింబింపజేసినటువంటి ఒక రచనగా అనుకుంటాం అన్నమాట. అందులోనే కొంత మితిమీరినటువంటి శృంగారం ఉన్నా కూడా ఆ విషయాలను కానీ మనం పక్కన పెట్టి పుస్తకంలో ఉండేటువంటి సామాజిక అంశాలు కానీ తీసుకుంటే చాలా గొప్పగా ఇట్లా చూస్తే ఎన్నో అంశాలు తెలుగు సాహిత్యంలో సమాజాన్ని ప్రతిబింబించేవి ఉన్నాయి. ఈ మధ్య జయదేవ్తో అన్నాను నేను, ఆమె తెలుగులో ఎడవల్లి భారతి అని, ఆ అమ్మాయి దేవతా వస్త్రాలు ఏదో అనుకుంటా బుక్ ఒకటి రాసింది, దేవ రహస్యాలు. అంటే నేనే నిజంగా షాక్ అయినాను. అది పూర్తిగా చిత్తూరు మాండలిక మా భాషలో ఉంది. అది ఆడవాళ్ళ మధ్య మాట్లాడుకునే లైంగిక విషయాలని చాలా ఓపెన్ గా రాసింది అనమాట. నాకే ఎంత ధైర్యంగా రాసింది అంటే ఆ భాషలో రాయడం, తట్టు ఆ అమ్మాయి మాదిగాను ఏదో ఆ కాస్ట్ కు సంబంధించింది అనమాట. ఆ విషయాలని చాలా నిస్సంకోచంగా చెప్పిందన్నమాట. అంటే అది కూడా సమాజంలో ఒక భాగమే అని. ఇప్పుడు మామూలుగా చాలా తిట్లు మా పెదనాన్న అయితే ఆయన తిట్లు తిడితే కొత్త కొత్త రకమైన తిట్లు తిట్టేవాడు ఆ పల్లెల్లో. మేమే పరిగెత్తేవాళ్ళం అక్కడి నుంచి దూరంగా. అంత భయంకరమైన తిట్లు. అంటే ఆ తిట్టు అనేది వాళ్ళ భాషలో ఒక భాగం, సమాజంలో భాగంగా ఉండేది. అది స్త్రీల జీవితంలో కూడా ఒక భాగం అనే విషయాన్ని చాలా ధైర్యంగా చెప్పడానికి ఆమె ఆ రచనలో ప్రయత్నం చేసింది. ఒక విషయంతో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా మనం చాలా నెత్తి మీద పెట్టుకోదగినవి మన పద్యాలు అన్నమాట. వేమన పద్యాలు తీసుకోండి. వేమన పద్యాలు సామాజికమైనటువంటి దురాచారాలను ఎంత వ్యతిరేకించాయి, అట్లాగే సమాజంలో ఉండే ఒక చిన్న విషయం తీసుకొని దాని మీద ఒక పెద్ద జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం. చిన్నప్పుడు చదువుతాం మనం, ఉప్పు కప్పు రంగు ఒక్క పోలికలు చూడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరే. చాలా సింపుల్ పద్యం చూడండి. మూడు పాదాలే ప్రధానం. ఉప్పు కర్పూరం చూస్తే ఒకే మాదిరి ఉంటాయి, నోట్లో వేసుకుంటే పురుషులందరూ ఒకే మాదిరి ఉంటారు, వాళ్ళతో కలిసి గడిపితేనే వాళ్ళల్లో పుణ్య పురుషులు. ఇట్లా చిన్న ఒక గుళికలో ఒక అపారమైన సందేశాన్ని సామాజిక ప్రస్తావన చేసినటువంటి మన సుమతి శతకం గాని, ఈ వేమన శతకం గాని, ఈ శతకాలు ఒక రకంగా చాలా తాత్వికమైనటువంటి బోధకాలుగా కూడా మనకు కనపడతాయి అన్నమాట. మనం వాటిని అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు చూడండి, అనువుగాని చోట అది కూడా మన రాదు, కొంచెం కాదు, కొండ అద్దం ముందు కొంచెమై ఉండదా. ఇప్పుడు చూడండి, మనకు అనుకూలంగా పరిస్థితులు లేనప్పుడు నేను అది ఇది అని లేస్తే మనల్ని పట్టి నొక్కే వాళ్ళు ఉంటారు. అప్పుడు నువ్వు కొంచెం లో ప్రొఫైల్ లో ఉండాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద కొండ అయినా కూడా అద్దంలో చిన్నదిగా ఉంటుంది కదా, కాబట్టి అది చిన్నది అయిపోయిందా? నిజంగా లేదు. కాబట్టి అనువుగాని చోట అదుకులం అనకూడదు. ఇది ఒక రకమైన నీతి మనకు. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనకు అలాంటి చాటువులు ఎంతో ఆనందాన్ని, తన కోపం తన శత్రువు, తన శాంతాన్ని తన దయచుక్తంలో, తన సంతోషము స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ పద్యం. ఇంతకన్నా పెద్ద ఫిలాసఫీ నాకేమీ అనిపించదు. మా తండ్రి గారు ఆయన గ్రేట్ రీడర్. మా ఫాదర్ చిన్నప్పుడు కూడా మేము 6 మంది పిల్లలు అయితే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని శ్రీశ్రీ, గురజాడ అప్పారావు, దేశమును ప్రేమించమన్న ఇవన్నీ చదివేవాళ్ళు అన్నమాట. అంటే పూని ఏదైనా ఒక మేలు చేసి జనులకు చూపబోయి అంటాడు గురజాడ అప్పారావు. అట్లా ఆ పద్యాలని కానీ మనం చదివే కొద్దీ అందులో ఉండే తాత్వికమైన సారాన్ని మనసుకు పట్టించే కొద్దీ కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఈ రోజు మరొక వక్త గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే, రచయితలు కేవలం రచనలు చేస్తున్న వాళ్ళే లేరు, వాళ్ళు యాక్టివిస్ట్ గా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. భూమన్ గారు ఉద్యమాలతోనూ అసోసియేట్ అయ్యారు,
తర్వాత కవిగా కూడా చాలా కవిత్వ రచన కూడా చేశారు. అంటే అవి ఒక రకంగా ఉద్యమము అంటే మీ సమాజంతో సంబంధం కదా. ఆ సమాజంతో సంబంధం ఏర్పరచుకొని దాని వలన ప్రభావితులై ఆ ప్రభావాన్ని కవిత్వం ద్వారా లేదా కథ ద్వారా నవల ద్వారా బయట పెట్టడం అన్నమాట. కాబట్టి వాళ్ళ రచనలు ఇంకా చాలా ప్రభావం చేసేట్టుగా ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య వియ్యపుద్ద అని ఒక బుక్ చదివాను. అందులో ఆడవాళ్ళు వివిధ పోరాటాల్లో, తెలంగాణ పోరాటం కానీ ఈ పోరాటాల్లో వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలని నేను అది 4 వాల్యూమ్స్ 3 వాల్యూమ్స్ తీసుకొచ్చున్నాను ఇంటికి. ఒక వాల్యూమ్ చదివాను. ఎంత గొప్ప కథలంటే అంటే వాళ్ళు బిడ్డలను వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా వాళ్ళు ఆ సాయుధ పోరాటాల్లో పాల్గొనడము, వాళ్ళ అనుభవాలు, పురుషులతో నుండి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అణచివేత, ఈ అంశాలన్నీ కూడా చాలా గొప్పగా రాశారు. ఇవి చూడండి, అవి ఏంటంటే కాయమ్మ కరుణ, ఇట్లా కొంతమంది చాలా పాపులర్ నేమ్స్ ఉండే వాళ్ళు ఉన్నారు. విమల, వీళ్ళు ఏంటంటే ఉద్యమాల్లో పనిచేశారు, ఆ ఉద్యమ నేపథ్యంలోంచి రచయితలుగా కూడా వచ్చారు. కాబట్టి ఇవి ఇంటర్ డిపెండెంట్ గా, మ్యూచువల్ గా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి రచనలు చాలా గొప్పగా మనకు అనిపిస్తాయి. ఇట్లా ఆలోచిస్తే ఫైనల్ గా తెలుగు సాహిత్యం చాలా గర్వించదగినటువంటి పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగినటువంటి నవలలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. మనకు చాలా చాలా గొప్ప కథలు మళ్ళీ మళ్ళీ చదవాలి. ఇప్పుడు రావి శాస్త్రి, చలం, ఇలాంటి వాళ్ళ కథలు నేను మళ్ళీ మళ్ళీ చదువుతుంటాను. ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా అది చాలా గొప్పగానే అనిపిస్తాయి. ఇట్లా సాహిత్యాన్ని మనము అధ్యయనం చేయడం మాత్రమే కాదు, జీవితంలో దాన్ని మన సందర్భాలకు అన్వయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మహాభారతమే ఉంది. మహాభారతంలో విరాట పర్వం చూస్తే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళండి పాండవులు. అట్లాంటి వాళ్ళు మాకు రోజులు బాగలేవని ధర్మరాజు లాంటి చక్రవర్తి పోయి వాడి దగ్గర ఊడిగం చేయడం ఏంటి? ఆమె పోయి ఒక గొప్ప రాజు కూతురైనటువంటి ద్రౌపది పోయి, ఆమె సైరంధ్రి అంటే మీ బ్యూటీషియన్ అన్నమాట, ఆమె ఆ పని చేయడం ఏమిటి? మహాబలశాలైనటువంటి భీముడు వంట చేయడం ఏమి? మిగతా ఇద్దరు ఆవుల్ని గుర్రాలని కాచు, ఇది బృహన్నలు కావడం ఏమిటి? మహా గొప్ప విలుకాడు వీరుడైనటువంటి అర్జునుడు. ఇవి చూడండి ఏమిస్తాయి మనకు సందేశం. నీకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, విధి నీకు అనుకూలంగా లేనప్పుడు నీవు తల వంచాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్లో విత్ యువర్ లైఫ్. నాకే ఎందుకు జరిగింది, నేనే ఇట్లా ఉండాలి అనుకుంటే జరగదు. నువ్వు దానితో పాటు యాక్సెప్ట్ అయి దాంతో పాటు నీ జీవితాన్ని కొనసాగిస్తే కనీసం చివరికి ఒక మనశ్శాంతి అయినా చివరికి మిగులుతుంది. అట్లా సాహిత్యాన్ని ఒక కాంటెక్స్చువల్ గా మనం అన్వయించుకోగలిగితే నిజంగానే చక్కని జీవితాన్ని గడపగలుగుతాం. ఈ రోజు ఈ 4 మాటలు మీతో పంచుకోవడానికి మీ అందరికీ, ముఖ్యంగా తమ్ముడు జయదేవ్కి, ప్రకాష్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. Okay, very close there also. అంటే యాక్చువల్ గా థ్రిల్లింగ్ అనే పదం నుంచి వచ్చిందన్నమాట. ఒరిజినల్ గా ఉంది తెలుగు. మళ్ళా అరసు ఉంది, బట్ ఇప్పుడు ఎవరు దాన్ని తెలుగునే వాడుతున్నారు. ఉంది కానీ మళ్ళా కృష్ణదేవరాయలు తెలుగు అని వాడు, ఆయన తెలుగదేలయన్న అన్నాడు ఆయన. కాబట్టి అది పదంలోనే ఉంది.
ఇప్పుడు ఇంకా రాలేదు నాకు కాదు కాదు మళ్ళా ఎవరినైనా మన వాళ్ళని కూడా మాట్లాడగలరు అది బాగుంటుంది ఎందుకంటే ప్రతి అర్థమైంది మీకు బాగా నచ్చింది. అంటే ప్రశ్నలు ఎట్లా టైం ఉంటుంది 20 minutes అంటే ఇప్పుడు ఒక 10 minutes చెప్పమ్మా. మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. పెద్ద కొండైనా చిన్న కొండ ఆయన దారిలో పోతుంటే వంగుతుంది అనమాట. అక్కడ ఆయన పర్వతాన్ని దృష్టిలో పెట్టుకొని రాయలేదు. ఒక కొండ అయినా మీరు అద్దంలో చూపించినప్పుడు చిన్నదిగానే కనపడుతుంది కదా, అట్లా ఆ అర్థంలో ఉపయోగించాడు. విశ్వదాభిరాముడు వేమన పెద్ద యోగి కదమ్మా ఆయన. భోగిగా ఉండి యోగి అయినటువంటి వాడు ఆయన. ఇప్పుడు ఎంత టైం ఇవ్వాలి? టైం ఉంది పాడు 1 hour. ఈ టైం బీయింగ్ క్వశ్చన్ గారు కానీ నిజానికి సూకుమార్ గారు చాలా బాగా మాట్లాడారు. మళ్ళా నిజానికి మాలాంటి వాళ్ళు మాట్లాడడానికి పెద్ద అంశం కూడా ఉండదు. ఊరికే పిచ్చాపట్టిగా ఉన్నట్టుంటుందని నేను జయదేవ్ తట్ట వచ్చాను. మీరుండే సమాజం తెలుగుదేశం నుంచో లేదా భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చిన మీకు ఈ సమాజంలో రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడైతే ఎక్కువ ట్రంప్ కాలంలో అసలు ఈ గ్రీన్ కార్డ్ ఏమవుతుంది, సిటిజన్షిప్ ఏమవుతుంది, వచ్చిన వాళ్ళు ఏమవుతారు, ఏం చేస్తాడు ఇతని సమాజాన్ని, రాజకీయాన్ని ఏం చేస్తాడని మేమేమనుకుంటామంటే దానికి అనుగుణమైనటువంటి సాహిత్యం, దానికి అనుగుణమైనటువంటి కళలు ఉండినట్లయితే ట్రంప్ ఆ రాజకీయ వ్యవస్థ బాగా అర్థం కావడానికి వీలవుతుందని అనుకుంటాం. ఎక్కడైనా ఏ సమాజంలోనైనా సాహిత్యం అనేది ఆనాటి సమాజంలో ఉండేటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలను ప్రతిబింబించడం. అది భారతమైన, రామాయణమైన, ప్రబంధాలైనా ఆ విషయాలు చెప్పకపోయినట్లయితే సాహిత్యం ప్రయోజనం. మహానుభావుడు ఎస్వి రామారావు గారు ఉన్నారు. ఆయన ఏదైనా బొమ్మ వేసినా ఆ బొమ్మను మనం చూసినట్లయితే ఓహో ఈ సమాజంలో ఉండేటువంటి ఏదో ఒక అంశం మనకు అది తగిలినట్లయితే ఆయన చేసినటువంటి పనికి అర్థం ఉంటుంది. మొత్తం ఇవాళ జయదేవ్ సమాజం, సాహిత్యం అనేటువంటి ఈ అంశం చాలా విస్తృతమైంది. ఎంత విస్తృతమైందంటే ఇది మన తెలుగు సాహిత్యం వరకే పరిమితమైంది కాదు, మొత్తం ప్రపంచ సాహిత్యం అంతా తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను నిన్న మొన్న జయదేవ్తో కలిసి హే మార్కెట్కి పోయి ఆ హే మార్కెట్ మెమోరియల్ని, అట్లనే ఆ ఫారెస్ట్ సెమెటరీలో ఉండేటువంటి ఉరి తీయబడినటువంటి వాళ్ళ స్మారకాన్ని చూసినప్పుడు నాకు వెంటనే వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే వివేకానందుడు సరిగ్గా అదే సమయంలో చికాగో ఉపన్యాసం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు కదా, మాట మాత్రంగానైనా ఆ అంశం గురించి ఎందుకు ప్రస్తావించలేకపోయినాడు? ఈ మేబీ ఒక ఓల్డ్ రిలీజియస్ సంబంధించి పెద్ద ఉపన్యాసం, ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం ఇచ్చి ఉండవచ్చు కాక, కానీ సందర్భం సరిగ్గా ఆ సమయంలోనే మనకి ఇక్కడే కాలిఫోర్నియాలో ఓక్లాండ్ లో బతుకుతూ ఉండేటువంటి జాక్ లండన్ ఈ లేబర్ మూవ్మెంట్ కి సంబంధించి, లేబర్ ఉద్యమానికి సంబంధించి బలమైనటువంటి గొంతుకు వినిపించినటువంటి రచయిత. 40 ఏళ్లలో చచ్చిపోయినవాడు. వివేకానందుడు 37 ఏళ్లలో చచ్చిపోయినవాడు. చాలా చిన్న వయసులోనే ఒక రైటర్ ఎట్లా స్పందించినాడు సమాజంలో, ఇంకొక మహానుభావుడు ఎట్లా స్పందించినాడని నాకు వచ్చిన అనుమానం. నిన్న దాని గురించి రాస్తాను. నేను అన్నానే, వివేకానందుడు 1983లో వచ్చినప్పుడు ఒక్క మాట అయినా దీని గురించి అని ఉంటే ఎంత బాగుండదు. ఎందుకని ప్రపంచాన్ని కుదిపివేసిన ఘటన అది. మనం ఇవాళ పని దినాలు, విశ్రాంతి దినాలు, ఆరోగ్యకరమైనటువంటి సుఖప్రదమైనటువంటి గంటల్లో పనిచేయడానికి కావలసినటువంటి ఒక సౌలభ్యాన్ని పొందడానికి ఆ ఘటన కారణమైంది.
ఆ ఘటనకు కారణంగా ఎన్ని రకాలైనటువంటి కథలు, నవలలు, ఆ తర్వాత కవిత్వం వచ్చిందో మన సాహిత్యం చదివిన వాళ్ళకి తెలుసు. నిజానికి మనం సాహిత్యం అనేది ఊరికి పొద్దు పోవడానికి చదివేటువంటిది కాదు. ఆ చదవటం వల్ల మనకు ఈ సమాజంలో ఉండేటువంటి మన మధ్యన ఎందుకు ఆర్థిక వ్యత్యాసం, స్త్రీ పురుష వ్యత్యాసం అనేది ఎందుకు, మన మధ్యన వ్యక్తులు అందరము ఒక్కటైన కులమని మతమని తేడాలతో ఎందుకు బతుకుతున్నాం, ఇది అర్థం కాకపోయినట్లయితే సాహిత్యానికి ప్రయోజనం లేదు, అది సమాజాన్ని ప్రతిబింబించినట్టు కూడా కాదు. మేమంతా అన్నమయ్య ఊరి నుంచి వచ్చిన వాళ్ళు. అన్నమయ్యను మీరందరూ చదివేటువంటి కీర్తనలన్నీ వినేటప్పుడు భావస్ఫూర్వకంగా ఉండేటువంటి కీర్తనలే కాకుండా, మతపరమైనటువంటి కీర్తనలే కాకుండా, భక్తిపరమైనటువంటి కీర్తనలే కాకుండా, వాటిల్లో సామాజిక అంశాలు కూడా చాలా. బ్రాహ్మణుడి పైన పడిన ఎండైనా, మాలవాడు మాదిగవాడి పైన పడిన ఎండైనా ఒక్కటే. ఇది మనం దగ్గర దగ్గర 600 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట. 600 సంవత్సరాల క్రితమే సమాజంలో మనుషులు అందరము ఒక్కటేనని, అందులో తేడాలు ఉండకూడదని. ఆయనతో పాటు చాలా మంది భక్తి కవిత్వం రాసిన వాళ్ళు. ఉదాహరణకి కలిగుండ వెంగమాంబ అని, మీరు చాలా మంది తిరుమల దేవాలయానికి వచ్చి ఉంటారు. తిరుమల దేవాలయం తలుపులు మూసివేసేది అన్నమయ్య లాలి కలిగుండ వెంగమాంబ ముత్యాల హారతి అంటారు. లాస్ట్ లో హారతి ఇచ్చిన తర్వాతనే ఆ దేవాలయపు తలుపులన్నీ మూసివేయబడతాయి. ఇప్పుడు మనకు ఆరోర టెంపుల్లో ఆ రకమైనటువంటి పాటిస్తున్నారు తెలియదు, కానీ చాలా టెంపుల్స్ లో అదే పద్ధతి, తిరుమల ఎట్లా ఉండదో అట్లా. ఆ కలిగుండ వెంగమాంబ అద్భుతమైనటువంటి సాహిత్యం, చాలా పుస్తకాలు రాసింది. ఎటువంటి వ్యక్తి అంటే ఆమె 16 ఏళ్లలో భర్త చనిపోతే వైవిధ్యం పాటించాలనంటే ఒకే మాట పుష్పగిరి పీఠాధిపతి పెంచుతాడు. అయ్యా, నేను ఇవాళ వెంట్రుకలు కత్తిరించుకొని గుండు చేసుకున్నాను అనుకో, మళ్ళీ మొలవకుండా ఉంటాయా? మొలవకుండా ఉంటాయనే గ్యారంటీ ఇవ్వను, నేను గుండు కొట్టించుకుంటాను. ఎంత గొప్ప సంస్కృత తెలిసినా. దానికి అనుగుణంగానే ఆమె పోయిట్రీ రాసింది. ఆమె శేషాచలం అడవుల్లోకి 16 ఏళ్ల పిల్లగా వచ్చి అక్కడ తపస్సు చేసి అక్కడ ఆమె ఒక ఒంటరిగా నివసించుకున్నది విన్నప్పుడల్లా ఆశ్చర్యపోతాను. ఈ మాట ఎందుకుంటున్నానంటే ఆ కొండల్లో ఆమె తిరిగిన చోట్లన్నీ తిరిగినాను. ప్రాచీన మానవుడివి 2500 సంవత్సరాల క్రితం ఆ మానవుడు గీచినటువంటి ఆ బొమ్మలన్నింటినీ చూస్తాం మేము. రామారావు గారికి తెలిసి ఉండాలి. మొహజదారు హరప్పాలో మనం అంటూ ఉంటామే, ఏనుగు బొమ్మలు కనపడుతున్నాయి, గుర్రాలు బొమ్మలు కనపడుతున్నాయని తవ్వకాల్లో. అట్లాంటివన్నీ మా అడవుల్లోనే చూస్తాం మేము. ఎందుకు వేసి ఉంటాడు అప్పుడు ఆ మనిషి, ఆదిమ మానవుడు? అప్పుడేం సాహిత్యం లేదు. సాహిత్యం లేకపోయినా ఒక ఎక్స్ప్రెషన్. ఏం ఎక్స్ప్రెషను? వాడికి వేట అనేది ప్రధానమైనటువంటి వనరు. ఆ వేట ఆడడానికి ఎవరు ఎక్కడ ఎట్లా ఉండాలి, ఆ వేటకి విల్లింపులు ఎవడు పడతాడు, ఏ మూల నుంచి ఎవడు దాన్ని ఎక్కువ పెట్టాలా, ఆ పులినో లేకపోతే జింకలు ఎట్లా చంపాలనే దానికి ఒక వ్యూహం పన్నడం. దానికి అనుగుణంగా ఇప్పటికే చుక్కు చెదరకుండా చాలా చోట్ల ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. కాబట్టి సాహిత్యం అనేది ఒక ప్రయోజనం ఉన్నది. ఏ కాలంలోనైనా సాహిత్యం అనేది అప్పటి సమాజం గురించి చెబుతుంది. మనం అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు నేను అన్నట్టు కలిగుండ వెంగమాంబ కానీ, లేకపోతే అన్నమయ్య కానీ, సారంగపాణి కానీ, తిరుపతికి దగ్గరలోనే వేణుగోపాల స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. అక్కడ సారంగపాణి ఆయన కూడా ఆ రోజుల్లో ఉండేటువంటి కరువు కాటకాదులకు సంబంధించిన సాహిత్యం అంతా రాసినాడు. రాఘవేంద్రరావు గారు అనంతపురం జిల్లా నుంచి వచ్చినాడు ఆయన. మేమంతా రాయలసీమ వాళ్ళం. రాయలసీమలో 1984లో, మరీ పాతది కూడా కాదు, మేమంతా పాదయాత్ర చేసినప్పుడు ఎంత ఆశ్చర్యపోయినానంటే, అనంతపురం జిల్లాలో అసలు కప్పలను చూసి ఉంటారా అనుకున్నాను. ఎందుకంటే నీళ్లు ఉంటే కదా కప్పలు ఉంటాయి, నీళ్లు ఉంటే కదా చేపలు ఉంటాయి. కాబట్టి అక్కడ చాలా కాలం వర్షం లేకపోవడం, నీళ్లు లేకపోవడం వల్ల అక్కడ ఈ కప్పలు చేపలు కూడా తెలియనటువంటి జనం బతుకుతున్నారని. ఇంకా ఏంటి ఉన్నానంటే, వాళ్ళు తెల్ల బట్టలు కూడా వేసుకోరు. ఇక్కడ మార్చిపోయినా అనుకో, మనం
మళ్ళీ ఉతుక్కోవడానికి నీళ్లు. ఈ జీవనానికి సంబంధించి రామకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి అనంతపురంలో మొట్టమొదట తెలుగు కథ రాశాడు. అట్లనే మాకు చిత్తూరు జిల్లాలో సభ అనేటువంటి ఒక వ్యక్తి గెంజి కరువు అనే దానిపైన ఒక మంచి కథ రాశాడు. ఇక్కడి నుంచి మొదలు పెడితే మనం రాయలసీమలో బాగా కనపడింది మాకైతే కదా. ఇప్పుడు గురిజాడ అప్పారావు నాలుగు కన్యాశుల్కం రాసినప్పుడు అప్పుడు కన్యాశుల్కం ఎట్లా ఉండేది, పిల్లల్ని కడుపులో ఉండేటువంటి పిల్ల, ఇంకా ఇప్పటికి పిండంలో ఉండేటువంటి ఆడపిల్ల అయితే ఆ పిల్లని ఎన్ని రూపాయలకు అమ్మినారనే లెక్కలతో సహా ఆయన బయటపెట్టాడు. ఆయన కన్నా ముందు ఆడవాళ్ళకి సంబంధించి విద్యుత్ వివాహాలకు సంబంధించి వీరేశలింగం పంతులు గారు అద్భుతమైనటువంటి రచనలు చేయడమే కాకుండా ఒక ఉద్యమాన్ని కూడా ఆయన నిర్వహించాడు. సాహిత్యం ఊరికేనే పొద్దుపోవడానికి కాలక్షేపాని కోసం కాదు. మనం రాస్తున్నది, మన సమాజాన్ని అర్థం చేసుకున్నది, మిగిలిన మనం చదువుకునేటువంటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఇప్పుడు గురిజాడ అప్పారావు పాప అన్నాడు ఆయన, మతములన్నీ మాసిపోవను జ్ఞానం ఒక్కటి నిలుచును అన్నాడు. ఇప్పుడు మనం ఏ పరిస్థితికి వచ్చినామో మతములన్నీ నిలుచును జ్ఞానం ఒక్కటి చదువును అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎంత హారిబుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా అమెరికా సమాజం కానీ భారతదేశం సమాజం కానీ మేము ఇట్లా డాలస్ మిచిగన్ ఇవన్నీ తిరిగేటప్పుడు ఎక్కడైనా మీరు ఇలాంటి 10 మందిని కలిస్తే 10 మందితో మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. బాగా చదువుకున్నవాడు. నేను 1949 ఉంటే దాన్ని నేనే కాల్ చేసేవాడు. డాక్టర్ పాకిస్తాన్ అనే పేరు వచ్చింది అనుకో మండిపడతాడు. పాకిస్తాన్ నామరూపాల్లో కూడా వెళ్ళాడు. ఏమి అవగాహన. మేబీ దేర్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద గవర్నమెంట్స్, బిట్వీన్ ద స్టేట్స్, కానీ ప్రజలమైనటువంటి మనకి ఏ రకమైనటువంటి విభేదాలు లేవు. ఎట్లా నచ్చ చెప్పేది, ఎవరు నచ్చ చెప్పేది, ఏ సాహిత్యం నచ్చ చెప్పాలా? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు గురిజాడ అప్పారావు. అది రియాలిటీ లేక ఎట్లా వచ్చేది? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. అదే జాతి చరిత్ర సంస్థం పరపాయుడుల పరాయణత్వం అని బాగా శ్రీశ్రీ అన్నాడంటే ఇప్పుడు పాకిస్తాన్ లేదా ఇండియా, చైనా లేదా ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే సాహిత్యం ఏం చెప్పాలి? ఇప్పుడు ఇవన్నీ లేకుండా మనుషుల పట్ల, మనుషుల స్థితిగతుల పట్ల ఒక శాస్త్రీయమైనటువంటి సహేతుకమైనటువంటి అవగాహన పెంచేటిగా సాహిత్యం ఉండాలి. ఎంత ఉన్నది అటువంటి సాహిత్యం? ఇప్పుడు మేడం బాగా చెప్పింది భారతం గురించి కానీ, ప్రబంధాల గురించి కానీ, మిగిలిన సాహిత్యం గురించి కానీ అన్నీ లేకపోయినా వెతుక్కున్నట్లయితే ఆ మహానుభావులు కూడా సాహిత్యం గురించి. ఇప్పుడు అన్నమయ్య ఉన్నాడు, 32,000 సంకీర్తనలు రాసినవాడు. మనకు దొరికినట్టు 13,000 మాత్రమే. ఆ 13,000 సంకీర్తనలో లోతుగా చదివితే, బాగా లోతుగా చదివితే, భాషను అర్థం చేసుకుంటే చాలా విషయాలు ఆనాడు నేను గమనించుండేదేమి కరువు కాటకాలు చెప్పాడు ఆయన. ఆ రోజుల్లో మనం ఏం కట్టుకున్నాము, ఏమి తిండి తిన్నాము, మనుషులు ఏ రకంగా బతికేవాళ్ళు, లేదా బ్రాహ్మణులు మిగిలిన అబ్రాహ్మణులు వాళ్ళ మధ్యన ఎటువంటి సంబంధాలు ఉండేటివి, ఇవన్నీ కూడా సంకీర్తనలో ఉన్నాయి. కానీ అవన్నీ వెలుగులోకి తీసుకుంటున్నాం మనం చెప్తున్నాం అంటే వాటి గురించి చెప్పడం లేదు. చెప్పడం ఒకే యాంగిల్లో సాహిత్యం గురించి చెప్పడం వల్ల చాలా విషయాలన్నీ కూడా మరుగున పడిపోతుంది. ఇప్పుడు కన్యాశుల్కం దగ్గర నుంచి ఇప్పటి స్త్రీ కవులు కానీ, దళిత కవులు కానీ, దళితుల్లో మాదిగ కవిత్వం రాసేవాళ్ళు, బాల కవిత్వం రాసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ గురించి ఇంతకుముందు మనం బాగా చెప్పలేం. మాలల గురించి కానీ, మాదిగుల గురించి కానీ చెప్పలేము. వచ్చిన వాళ్ళందరూ బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, మిగిలిన అగ్ర కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళు ఎవరి గురించి రాస్తారు? వాళ్ళకు తెలిసిన వాళ్ళ మనుషుల గురించే రాస్తారు తప్ప తెలియని వాళ్ళ గురించి సాహిత్యం రాయడం అనేది అసాధ్యం. కుటుంబరావు అది కుటుంబరావు చాలా మంచి మాట ఉన్నాడు. మనకు తెలిసిన సమాజం గురించినే మనం రాయగలం తప్ప తెలియని సమాజం గురించి మనం రాయలేము. ఇప్పుడు అమెరికా ఉందను, అమెరికాలో మీరు బతికినంత మాత్రాన అమెరికాలో ఉండేటువంటి సమాజం పూర్తిగా లోతుపాతులు తెలిసిన వాళ్ళుగా మీరు ఉన్నారని అనుకోలేము. వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనం భారతదేశంలో ఉండే, ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళం, మన కుటుంబ వ్యవస్థ బ్రహ్మాండమైంది. అమెరికాలో పరిమాణ కుటుంబ వ్యవస్థ. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనుకున్నాం, అమెరికాలో ఉన్నంత కుటుంబ వ్యవస్థ అద్భుతంగా మనకు లేదని అనుకున్నాను. ఉన్నంతకాలం వాళ్ళ భార్యాభర్తలు ఎంత ఆనెస్ట్ గా ఉంటారు. మనం భారతదేశంలో పెళ్ళైనా కూడా
వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అంటే పురుషుడు కానీ స్త్రీలు కానీ మార్క్స్ ఎప్పుడు అన్నాడు నియర్లీ 75% of the people they take pleasure in seducing another person's wife or husband. ఇప్పుడు మనకు అట్లా కాదు ఇక్కడ మరి ఆనెస్టీ ఒక ఇంటెగ్రిటీ అనేది ఉండడం మరి దీన్ని సాహిత్యంలో చెప్పేటప్పుడు నిజాయితీగా చెప్పగలగాలి కదా మనం ఈ సమాజం ఇట్లా ఉందని మాకంతా తెలియదు అక్కడ అమెరికా సమాజం అంటేనే పిల్లకాయలు వెళ్ళిపోతారు 17 ఏళ్ళు వస్తారు వెళ్ళిపోతారు భలే బాగుంది కదా అనిపించింది నాకు ఎంతకాలం అని వాళ్ళు కూడా తల్లిదండ్రులతో ఉండడం వాళ్ళ బతుకు వాళ్ళకున్నది వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకున్నది వాళ్ళ సమానత్వం వాళ్ళకున్నది ఇంతకాలం తల్లిదండ్రులతో ఉన్నారు వాళ్ళ బతుకు వాళ్ళ బతకనియది ఇవి సాహిత్యంలో ప్రతిఫలించాలని మనం కోరుకుంటాం ఇట్లనే తెలుగు సాహిత్యంలో ఏం కోరుకుంటాం మనం ఎవరు రాసినా తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ బలంగా కులం ఉంది మతం ఉంది అట్లనే స్త్రీ పురుష వివక్ష ఉన్నది ఇప్పటికీ ఎక్కడైనా కూడా మనం ముస్లిం హిందువుని పెళ్లి చేసుకున్నా ఒక మాలవాడు రెడ్డిని పెళ్లి చేసుకున్నా లేదా ఒక కమ్మ దళితుడిని పెళ్లి చేసుకున్నా పరువు హత్యలని మీరు విని ఉంటారు మా ఊళ్ళో అయితే పలమనేరులో మా చిత్తూరులో దగ్గర పెళ్లి చేసుకునే ఆ పిల్ల గర్భవతి స్కూటర్లో పోతా ఉంటే గర్భవతి అయినటువంటి ఆ పిల్లను దించి వాళ్ళ తల్లిదండ్రులు చప్పడం దారుణానికి దారుణమైన విషయం సాహిత్యం ఏం రాయాలో మనం ఏం నేర్పించాలనేది వచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం అక్కడ మతము ఉందనుకో ఇందాక చెప్పిన మతములన్నీ మార్చిపోవాలి ఇప్పుడు మనకి ఎట్లా ఉన్నది భారతదేశంలో మనం ఏం తినాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తాం నువ్వు బీఫ్ తినడం అనేదో తినకపోవడం అనేది ఇవన్నీ ఉన్నాయో నీ ఇష్టం కాదు నా ఇష్ట ప్రకారంగా నువ్వు ఉండాలి తప్ప నీ ఇష్ట ప్రకారంగా తిండి తినడం అనేది సాధ్యం కాదు మీరు చూస్తుంటారు పేపర్లో చదువుకుంటారు చర్మం ఒలిచిన వాళ్ళందరినీ కూడా చర్మం ఒలిచి చప్పడం అట్లనే ఈ బీఫ్ తిన్న వాళ్ళందరినీ కూడా చంపివేయడం ఇవన్నీ చూసినప్పుడు సాహిత్యంలో ఎవరు రాసినారు గురించి ఎక్కడ ఉన్నాయి ఆ అక్షరాన్ని వెతుక్కోవాల్సినటువంటి సందర్భం ఏమేమో చెప్తా ఉంటాం మనం ప్రబంధాల గురించో భారతం గురించో రామాయణం గురించో చెప్తా ఉంటామే సమాజంలో ఈ పరిస్థితులకు అనుగుణంగా మనం కానీ సాహిత్యంలో వాటిని ప్రతిఫలించలేకపోయినట్లయితే అది కవిత్వమైనా కథ అయినా నవలైనా విమర్శ అయినా వృధా ఇప్పుడు రాస్తున్నారంటే ఇవాళ చాలా చిన్న పిల్లలు కూడా బ్రహ్మాండంగా రాస్తారు తెలుగులో ఇప్పుడు మాకు నాగేశ్వర సుబ్రహ్మణ్యుడు మా ఊళ్ళో మేఘనాథ్ రెడ్డి అనేవాడు ఒకడు అట్టని వివేక్ లంకబల అనేటువంటి వ్యక్తి స్వామి అనేటువంటి వ్యక్తి శాంతనారాయణ అనే వ్యక్తి దేవపుత్ర అనేటువంటి వ్యక్తి మారుతి పౌరోహిత పేర్లన్నీ కూడా చెప్తున్నాను ఎందుకంటే మీరు చదవలేదు ఎప్పుడైనా ఇన్ని పేర్లు ఉన్నాయా ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు జయదేవ్ వాళ్ళ బ్రదర్లు ఆయన మాకు చాలా ప్రియమిత్రుడు డాక్టర్ ఎంవి రమణారెడ్డి వాళ్ళ చెల్లెలే శారద మన జయదేవ్ వైఫ్ ఎంత అద్భుతమైన దిగ్భ్రమ కలుగుతుంది అతను అనుకున్నప్పుడల్లా నాకు ఎటువంటి బుక్కులు రాసినాడు తెలిసిన ఆయన ప్యాపిలా అనే ఒక నవలను బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు చివరికి మిగిలేదని గురించి ఒకటి తీసుకొచ్చాడు అట్లనే మచ్చు తునకలని చెప్పి కొన్ని కథలన్నీ కూడా ఏరి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడు ఇంకా ఎంత బాగుందంటే తెలుగు నేలకు నడిచొచ్చిన ద్రౌపది అనేటువంటి పుస్తకం ఇందాక ఏం అడుగుతున్నదే గ్రామ తెలుగు గురించి తెలుగు అట్లాంటివన్నీ కూడా పిలికింటి వ్యాకరణం అనేటువంటి పుస్తకం అంటే హీఈస్ బేసికలీ ఏ డాక్టర్ వైద్యం చదువుకున్నవాడు లా చదువుకున్నవాడు ఇప్పుడు మన కార్మిక ఉద్యమంలో పట్టు కలిగిన వాడు అతను రాసినటువంటి అంటే ఒక కరపత్రం ఒక సాహిత్య ఒక శకలము మాదిరిగా ఉండేది ప్రొద్దుటూరు ఇవి తెలియాలన్నా వద్దా మనము మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి విప్లవాన్ని గురించినో అభ్యుదయం గురించినో మాట్లాడకూడదునో లేదా మోడీ గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదునో ట్రంప్ గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఇవి కాదు మనం ముందు ఉండేటువంటి విషయాలు మాట్లాడవలసిన విషయాలు అవే కదా అని ఇప్పుడు రావిశాస్త్రి చిన్నదిగానే అనిపిస్తుంది నాకు రావిశాస్త్రి ఒకసారి అతనికి జబ్బు చేసి జైల్లో మన హాస్పిటల్లో ఉంటే నర్సులు బ్రహ్మాండంగా అతన్ని చూస్తారు 4 రోజులు నయం ఇంటికి వస్తాడు ఎవరో వచ్చి అడుగుతారు హాస్పిటల్ మంచి వైద్యం మీకు ఇచ్చినారు కదా తొందరగా నయం అయిపోయిందని అతను ఏమని అడుగుతున్నా వైద్యం కథ ఏమో కానీ ఆ నర్సు నవ్వు ఉందే ఆ నవ్వు నన్ను ఆ రోగం నుంచి బయటేసింది అంటాడు ఈ మాట అనే దానికి కొన్నాళ్ళకి అయ్యో అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో అని అనుకున్నాడు ఆయన రావిశాస్త్రి
4 రోజులకు నర్సు ఆ భర్త ఒక పూల గుత్తితో అతని దగ్గరికి వచ్చాడు. మీరు మా గురించి మీ కథలో చెప్పినారండి, ఎంతో గొప్పగా ఉంది. చిన్నదే మాట అది. ఆ చిన్న మాట అనేది అదే మనం మాలపల్లి సినిమా చూసుకుంటారు. అది మన చలం రాసినటువంటి కథ. హరిజనులు అందరూ కూడా చెప్పుకోవడానికి వాళ్ళని ఇంటి బయట విపరీతమైనటువంటి వర్షంలో తొడుస్తూ ఉంటారు. వాళ్ళ కూతురు చిన్న పాప వచ్చి ఆయన వాళ్ళందరూ కూడా తొడుస్తాడారు, మీకు ఏదో మాట్లాడాలని ఉన్నాడు, కొంచెం మాట్లాడి అంటే వాళ్ళు అతను ఏమంటాడు చూసినా తడవని అంటాడు. వాళ్లకు మకిలి అంతా కూడా వానలో కొట్టుకొని పోతుంది అంటాడు. మకిలి మొత్తం మనం దుమ్ము ధూళి అంతా కొట్టుకొని పోతుంది. అంటే అప్పుడు ఎట్లా ఉండేది బ్రాహ్మణ వర్గం అనే దానికి ఆ కథ చాలా చక్కగా చెప్తుంది. ఇప్పుడు మనం ఇట్లా మేమైతే కనుక బాగా ఉరియేది సాహిత్యం అంటే సాహిత్యంలో మా ప్రాంతం, మా చిత్తూరు లేదా కడప, రాయలసీమ, అనంతపురం జిల్లాలో బాగా కరువు ప్రాంతం. హరినాథ్ గారు ఆయన తెలంగాణ నుంచి వచ్చాడు. తెలంగాణలో దాసరి రంగాచార్య చిల్లర దేవుళ్ళు లాంటి అద్భుతమైనటువంటి నవలలు రాశాడు ఆయన. ఆ నవల ద్వారా తెలంగాణ పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చిందో, అది చేయడానికి వెనకలు ఉండేటువంటి కారణాలు ఏమిటో ఆ సాహిత్యంలో ఆయన చెప్పడం జరిగింది. అంటే సాహిత్యం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు కాదు. సాహిత్యం అనేది ఒక కళ. ఆ సాహిత్యంలో ఒక ఆవేశాన్ని, ఉద్రేకాన్ని, ఆలోచనను కలిగిస్తుంది. ఒక కథ ద్వారా కానీ, ఒక నవల ద్వారా కానీ, ఇప్పుడు అమ్మ రాశాడు మ్యాగజైన్, ఎంత మందిని ప్రభావితం చేసింది. కొడుకులు కూతుళ్ళు అనే నవల, దాస్తోయెవ్స్కీ రాసినటువంటి నవలలు, ఆ నవలలు చదివిన వాళ్ళు అట్లనే మనకైతే కన్నా చలం పుస్తకాలు చదివి ఎంతమంది తమ అభిప్రాయాలు మార్చుకున్నారో చెప్పలేదు. అనేక విమర్శలు ఉండొచ్చు కాక ఒక ఆలోచనను రేకెత్తించడానికి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చలం రచనలు ఉపకరించినంతగా తెలుగు సాహిత్యంలో మరొకటి. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చదివి చాలా మంది కమ్యూనిస్టులుగా మారిపోయారు. చాలా మంది అంటే ఒక సాహిత్యంలో అదే మిగిలినటువంటి. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఇప్పుడు నాకు భారతం రామాయణం మాదిరిగా ఇవాళ మన కరెక్ట్ సమకాలీన సమాజంలో గుర్తు పెట్టుకోదగ్గ ఒక పుస్తకం ఎందుకు లేదా అని. ఇప్పుడు కన్యాశుల్కం చెప్తాం, కన్యాశుల్కం కూడా ఇవాళ లేదు. ఆ శుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోవడం అనే పిండాలు ఇవన్నీ లేవు. ఈ వితంతులు అవి కూడా ఇవాళ లేవు. అది కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఉండేటువంటి సమస్యలు వేరు. ఇప్పుడు సమస్యలు వేరులో వేరే అయినప్పుడు ఇప్పుడు మనకు మా భారతదేశంలో కూడా విడాకులు ఇచ్చుకోవడం అనేది చాలా కామన్ అఫేర్. ఇప్పుడు నవ్వుతూ ఉంటుంది నా భార్య, నా దగ్గరికి ఎవరికైనా పెళ్లి కార్డు వస్తారు, పెళ్లికి రాడు సార్, ఈ పెళ్లికి రాలేదులే, ఎటు తిరిగి మళ్ళా నువ్వు 6 నెలలకు వస్తావు పెళ్లి కార్డు తీసుకొని, అప్పుడు వస్తాను పెళ్లి కార్డుకి. ఎందుకంటే మళ్ళీ అతను ఆ విడాకులు తీసుకోవడం మళ్ళీ రెండో పెళ్లి. ఇప్పుడు మనకేమవుతున్నాయి పెళ్లి కూడా భారతదేశంలో ఇద్దరికి అసలు విడాకులు తీసుకున్న మగవాడు ఆడది అట్లా రెండో పెళ్లి మూడో పెళ్లి తీసుకునే స్థాయికి వచ్చేసి సమాజం ఎదిగిందా లేదా, ఇదేమన్నా కిందికి పోతున్నదా, ఇట్లాంటి ప్రశ్నలు కూడా మనకు వస్తాయి. మనకు ఒకతూరి ఆలోచన చేయండి. దే ఆర్ బ్రేకింగ్ ద షేకల్స్. వాళ్ళ సంఖ్యలు వాళ్ళు తెంచుకోగలుగుతున్నారు. ఆలోచనలు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళ సమాజం అర్థమైంది, శాస్త్రీయ దృక్పథం వచ్చింది, సహేతుకంగా ఈ సమాజం ఇట్లా ఉంది అని అర్థం అవుతున్నది. సాహిత్యం అనేది పూర్తిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఆ సమాజాన్ని ప్రతిఫలించేటువంటి విధానంగా ఉండాలి. ఇప్పుడు మనకు లేటెస్ట్ గా ఉండేటువంటి కుప్పలి పద్మ కానీ, స్వర్ణ కిలారి కానీ, తర్వాత మొహమ్మద్ కదీర్ బాబు గారి ఇప్పుడు ఆమె ఇంతియారం అని స్వర్ణ కిలారి ఒక ఆమె ఆడవాళ్ళు చేసినటువంటి యాత్రలకు సంబంధించి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చింది. అల్టిమేట్ గా నేను చెప్పేది అంటే ఒక దానికి సబ్జెక్టు మీరు పరిమితం అయితే, ఇప్పుడు రాయలసీమ సాహిత్యం అట్లయితే దాని కథ వేరు. మొత్తం ఇది సమాజం సాహిత్యం అనుకున్నాను కనుక నేను దాన్ని మీ అందరికీ మీరు అర్థం చేసుకోవాలని, దాన్ని అర్థం చేసుకొని పాటించాలనేటువంటి ఒక విజ్ఞప్తి. ఎందుకంటే మనకు అర్థం కాని చాలా విషయాలు చదవటం వల్ల, సాహిత్యాన్ని
చదవటం వల్ల తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఊరికనే ఉండలేం. ఇప్పుడు చలము చదివినాం అనుకో మనం మారకుండా ఉండలేం. రావి శాస్త్రం చదివినాం అనుకో, శ్రీశ్రీ చదివినాం అనుకో, లేదా గురిజాడ అప్పారావు చదివినాం అనుకో, మనం ఇప్పుడు ఉండినట్టుగా ఉండలేం. చదవక ముందు ఎట్లా ఉండినామో చదివిన తర్వాత ఏమవుతామో, ఎటువంటి ఆలోచన కలిగి ఉంటామో ఆ ఆలోచన ఇచ్చేదే మంచి సాహిత్యం. ఆ సాహిత్యం ఇప్పుడు తెలుగులో బ్రహ్మాండం. ఇప్పుడు రంగనాయక మన రచనలు ఉన్నాయి. మనకు అభ్యంతరం ఉండవచ్చు కాక, ఆమె వేదాల గురించి, రామాయణ విషయం గురించి, లేదా భారతం గురించి ఇట్లా చూడాల భారతాన్ని, ఇట్లా అర్థం చేసుకోవాలా భారతాన్ని, రామాయణాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలా. పొగిడి ఊరికనే సీతను మనం కూడా సీత మాదిరిగా ఉండాలని అనుకోవడం కాదు. సీత వేసినటువంటి ప్రశ్నలు కూడా మీరు అర్థం చేసుకోవాలని ఆడవాళ్ళకి నచ్చజెప్పే రీతిలో రాయడం. ఇప్పుడు వినేటువంటి వాతావరణం, దానికి మనం ఇప్పుడు అసహనం అంట భారతదేశం. దేన్ని కూడా వినేటువంటి పరిస్థితి లేదు. ఈ మాట అన్నాం అనుకో, నాలుగు కత్తిరించేమాట. ఇట్లా కాదయ్యా, ఈ మాట వినండి, కొంచెం నెమ్మదిగా ఆలోచించేయండి. భారతంలో ఉండేటువంటి, భారతం ఎందుకు జరిగింది సింపుల్ గా మాట్లాడే వాళ్ళు ఏం చెప్తాం, అది భూమి కోసం జరిగినటువంటి యుద్ధం భారతం. రామాయణం ఎందుకు జరిగింది, ఆర్యులకు అనార్యులకు మధ్య జరిగినటువంటి యుద్ధమే రామరావణ యుద్ధం. ఇప్పుడు రావణాసురుడు శ్రీలంకకి వెళ్ళినాం అనుకో, రావణాసురుడిని మనం చూసినట్టు వాళ్ళు చూడరు. అతను వాళ్ళకి శ్రీలంకలో ఉండేటువంటి జనానికి మనకు రాముడు ఎట్లా కనపడతాడో వాళ్ళకి రావణాసురుడు అట్లే కనపడతాడు. అంత దుర్మార్గుడా, ఎందుకు తీసుకొచ్చాడు సీతను, ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. అన్నీ నేను ఇక్కడ విమర్శ చేయడం కాదు, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ఆర్యులు ఎవరు, అనార్యులు ఎవరు, ఎందుకు పెరియార్ రామస్వామి నాయకర్ ఈ పెద్ద ఉద్యమాన్ని, ద్రవిడ ఉద్యమాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఇవన్నీ మనకు అర్థం కావాలన్నా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అట్లనే తెలుగు సాహిత్యంలో కానీ, భారతీయ సాహిత్యంలో కానీ బాగా ప్రభావితం చేసేటువంటి సాహిత్యం తక్కువే. ఒకవేళ వచ్చినా ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ 30 మంది చేద్దాం, ఎంతమంది నిజంగా పుస్తకాలు చదువుతున్నాము? అసలు ఎంతమందికి నేను చెప్పినటువంటి పేర్లలో 4-5 పేర్లన్నా తెలిసి ఉంటాయి? లోపమని కాదు, సాహిత్యం జోలికే మనం పోవడం లేదు. ఇప్పుడు అమెరికాకు వచ్చినప్పుడు నాకు అనిపించింది, విపరీతమైనటువంటి పుస్తకాలు పబ్లిష్ అవుతున్నాయి. దేని గురించి రాస్తున్నారు ఇక్కడ, ఎందుకు ఇట్లా రాస్తున్నారు, ఏ పుస్తకాలు వీళ్ళు చదువుతున్నారు? డిప్రెషన్ గురించి విపరీతమైన పుస్తకం, నిద్ర లేని గురించి విపరీతమైనటువంటి పుస్తకాలు, డైవర్స్ గురించి విపరీతమైనటువంటి పుస్తకాలు. ఇవి మన పిల్లల పెంపకం మొదలు. ఇప్పుడు అమెరికాకు వస్తే మనం అమెరికాలో పిల్లవాళ్ళు కొట్టకూడదు, ఆ తర్వాత కొట్టినట్టయితే స్కూల్లోనే చెబుతారు పిల్లలకి, మీకు ఏమైనా మీ తల్లిదండ్రులు కొట్టినట్లయితే పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఎన్నడే ఇది దగ్గర 80 ఏళ్ల క్రితమే చలం. పిల్లల్ని ఎట్లా పెంచాలా, పిల్లల్ని ఆ బళ్ళలో వేసినప్పుడు ఎట్లా వాళ్ళని చూడాలా, అసలు కొట్టడం అనేది ఎంత నేరం అని చెప్పి బిడ్డల శిక్షణ అనే బిడ్డల శిక్షణ. ఒకవేళ ఇప్పటి వరకు చదవకపోతే మనం తప్పనిసరిగా దాన్ని కొని చదవండి. అట్లనే స్త్రీ అనే పేరిటనే ఒక బుక్ రాశాడు. ఆమెకు మెదడు ఉంది, ఆలోచన ఇవ్వాలా, శరీరం ఉంది, వ్యాయామం ఇవ్వాలా, ఇట్లా మాటలతో రాసినటువంటి వ్యక్తి చలం. అల్టిమేట్ గా మనం ఇప్పుడు మనకు ఇప్పుడు ఉందనుకో పాకిస్తాన్ ఇండియా వారు అని ఏం చెప్పాలి? ఇప్పుడు రెచ్చగొట్టడం కాదు కదా చెప్పాలా. వాళ్ళు అక్కడ ఉగ్రవాదులు, నిజంగా ఉగ్రవాదులు పాకిస్తాన్ కు సంబంధించిన వాళ్ళైతే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయడము, వాళ్ళని చర్య తీసుకోవడము, దానికి అనుగుణంగా ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావడము చేయడం. అక్కడ కామన్ మ్యాన్, ఇక్కడ కామన్ మ్యాన్ చచ్చిపోయినాం అనుకో, వాట్ విల్ హ్యాపెన్ టు ది హ్యూమన్ కైండ్. ఇప్పుడు అంతర్జాతీయంగా నిన్న చూసిన, ఇప్పుడు మా ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా మళ్ళా మొదలు పెట్టారు, సీజ్ ఫైర్ ఉల్లంఘించినారు. ట్రంప్ చెప్పితే వినేటిగా ఉండాలన్నా మనం, పాకిస్తాన్ కానీ ఇండియా కానీ. కాబట్టి సాహిత్యం అనేది ఏం చెప్పాలా, ప్రజలకు అది నేర్పించాలి. ప్రజలకు అది నేర్పించి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చేట్టుగా చేయాలి. మేము రాయలసీమలో కూడా తెలంగాణ పోరాటం కానీ, నక్సల్బరీ పోరాటం కానీ, రాయలసీమలో ఉండే కరువు కాటకాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు కానీ, అప్పుడు రాసిన వాళ్ళందరము ఆ కరువు కాటకాలకు సంబంధించే రాసినాం. ఆ నీళ్లు లేకపోవడం, వర్షం కురవకపోవడం, అనంతపురం జిల్లా మీరు తెలుసుంటుంది,
రాజస్థాన్ లో జైసల్మేర్ ఎట్లనో మనకు అనంతపురం జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో అట్లాంటిది. అక్కడ వర్షపాతం ప్రపంచంలో ఉండేటువంటి ప్రదేశాలకన్నిటికన్నా కూడా తక్కువ వర్షపాతం కురిసేటువంటి. అప్పుడు మేము రచనల ద్వారా, ఉద్యమాల ద్వారా ఊరికే ఉండకూడదు. రచయిత అనేవాడు రాసి ఊరికి ఉండడం కాదు, తను ఏ రచన అయితే చేసినాడో దాన్ని ఆచరణలో చూపించేవాడుగా ఉంటారు. రమణారెడ్డి కానీ, నేను కానీ, లేదా మిగిలిన స్వామి కానీ, మేమందరము ఒక 20 రోజుల పాటు పాదయాత్రలు చేస్తాం. ఉద్యోగంలో ఉండి కూడా జనానికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి సింగమనేని నారాయణ అనేటువంటి రచయిత తన కథల ద్వారా రైతుల దీన అవస్థకు సంబంధించి అనేక విషయాలు చెప్పాడు. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డిని మా కడప జిల్లాకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి రచయిత. మీరు కొన్న పొలం అనే ఒక సినిమా వచ్చింది. ఆ రచయిత ఎంత పవర్ఫుల్ రైటర్ ఒంటరి అనేది, ఈ పుస్తకాలన్నీ కూడా కొండ పొలం ఇవన్నీ రాసినటువంటి వ్యక్తి పవర్ఫుల్. అట్లే స్వామి అనే ఇతను కూడా అర్ధనారి అని శబ్దభూమి అనేటువంటి పవర్ఫుల్ రైటర్స్. ఏం చెప్పినారు అనేది ఆ పుస్తకాలు. ఇప్పుడు మనం ఆ ఒంటరిలో కూడా ఒక డాక్టర్ మనం చెప్తా ఉంటాం కదా, ఇది తినండి తినకూడదని విపరీతమైపోయింది తిండికి సంబంధించినటువంటి చర్చ. మీకు కూడా తెలుసుంటాయి ఇవన్నీ కూడా. కీటో డైట్ అని, ఆ డైట్ అని, అవి తినకూడదు, రావులు తినాలి, సైతం తినాలి, కొర్రలు తినాలా. అసలు మాకు డాక్టర్ రమణారెడ్డి చెప్తున్నా, శారదా వాళ్ళన్నా ఆయన డాక్టరే. ఒకరోజు మేమిద్దరు చర్చ చేసుకుంటుంటే ఒకటే మాట అన్నాడు ఆయన, రాగులైనా, గోధువులైనా, కొర్రలైనా, బియ్యమైనా అన్ని పిండి పదార్థాలే కదా. అన్ని పిండి పదార్థాలు అయినప్పుడు నువ్వు ఎందుకు ప్రత్యేకంగా దాని మాత్రం తినాలని అన్నాడు. ఈ వంటలు అనేది కూడా అట్లాంటిదే. ఆరికలు అంటాం. ఇప్పుడు ఆ ధాన్యం పేరు కూడా మర్చిపోయినాం. ఆరికల గింజలు ఎక్కడ దొరుకుతాయో దాని వెంట పరిగెత్త ఎక్కడో ఒక రైతు దగ్గర ఉంటే తీసుకొచ్చి దాన్ని వేసి మళ్ళా ఆరికలు పండించే రైతులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి గుర్తుతో రాసినటువంటి అద్భుతమైనటువంటి నవల. అంటే మనం చదివే సాహిత్యం ఏరుకోవడం అనేది కూడా పెద్ద సమస్య. ఎందుకంటే విపరీతంగా రాస్తున్నారు కనుక ఆ విపరీతంగా రాసేవాళ్ళు ఎందులో మంచి ఉన్నది, ఎందులో ఇది పెద్ద సమస్య. నేను ఒక మీటింగ్ లో కూడా అన్నాను, అసలు ఎందుకు ఊరికే రాస్తా ఉండడంలో మంచి సాహిత్యాన్ని చదువుకోవచ్చు కదా. రచయితల మీటింగ్ లోనే, కవుల మీటింగ్ లో ఇప్పుడు ఒక పిచ్చి పట్టింది. ప్రతి ఒక్కడు రాయడం, ఒక బుక్ వేసుకొని మార్కెట్లోకి రావడం. ఎందుకు రాయడం? నువ్వు రాసినటువంటి వాక్యం, నువ్వు రాసినటువంటి పదం, నువ్వు రాసినటువంటి అక్షరం ఎదుటివాడి ఉండేను తాకేట్టుగా ఉండేట్టుగా ఉంటేనే రాయి. నువ్వు రాస్తే నీకే తెలుస్తుంది కదా ఎంత పేలవంగా ఉంది నీ కవిత్వం, ఎంత పేలవంగా ఉంది నీ కథ అని. అట్లా కాకుండా ఇప్పుడు మనకందరికి కూడా పాఠకులుగా చదవాలనుకునే వాళ్ళకు ముందు ఉండేటువంటి సమస్య చాలా పెద్దది. ఏమిటంటే ఎందులో మంచి సాహిత్యం ఉన్నది, ఎందులో ఏ రచయిత సమాజాన్ని అర్థం చేసుకునేట్టుగా రాస్తున్నాడు అన్నది పెద్ద సమస్య. అటు తెలుగు సాహిత్యం విస్తృతంగా రచనలో ముందుకు పోతున్నా సమాజాన్ని కదిలించేట్టుగా, సమాజాన్ని అర్థమయ్యే రీతిలో చెప్పేట్టుగా ఇంకా వెనకబడి ఉందనే. మనం ముస్లిమ్స్ ఉన్నారే, ఇప్పుడు మొహమ్మద్ కదీర్ బాబు అనేది ఒక సాయి. కాంట్ ఇమాజిన్ సచ్ ఎ వండర్ఫుల్ షార్ట్ స్టోరీ రైటర్. స్కై బాబా, రజా హుస్సేన్, డాడీ, చాలా మంది ఉన్నారు. తెలుగు అట్లా మాట్లాడలేము మనం. తెలుగు ఆ రకంగా ప్రసంగించలేము, తెలుగును ఆ రకంగా రాయలేము. ఇప్పుడు వాడు సాయి అని చెప్పి మనం ఆ పుస్తకం చదవకుండా సాయి అని చెప్పి వాడు దూరంగా ఉంచుకోవాలి. వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్? మనకంతా కూడా సాహిత్యం ఇది చాలా సీరియస్ గా అనుకుంటా ఉంటాను. అట్లనే ఇప్పుడు మనం అమెరికా గురించి మనందరినీ నేనేదో విమర్శిస్తున్నాను కాదు. ఎక్కడికి వచ్చినా మన వాళ్ళు మొట్టమొదటి చేసే పని ఏమంటే దేవాలయాలు. ఏం మనం నేర్పిస్తున్నాం? ఇప్పుడు ఏమైనా పోతే కానీ ఏ ఊరికి పోటీస్తుందో మమ్మల్ని పిలుచుకోవడానికి కూడా. ఇప్పుడు మా జయదేవ్ అంటే కొంచెం శాస్త్రీయ అభిమానం కలిగిన కూడా వెంటనే నాకు అన్నాడు, లెఫ్టిస్టులు అయితే మేడీకి పిలుచుకుపోతాను, రైటిస్టులు అయితే వివేకానందుడు హాల్ పిలుచుకుపోతున్నాయి అన్నాడు. ఈ రెండు చూడడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మనం ఎట్లా ఉండాలి? మనం ఒక సంయమనం. ఇవాళ సమాజం బాగలేదయ్యా, ఏమవుతుంది అనేటువంటి భయం.
స్థిరపడకుండా ఉండేట్టుగా ఉండాలి మనం. ఆ భయం నుంచి బయటికి లాగడానికి, బయటికి తీసుకురావడానికి కథ కానీ, నవల కానీ, కవిత్వం కానీ ఉపకరించినట్లయితే అది మంచి సాహిత్యం. శివారెడ్డి ఆయన ఉన్నాడు, అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తాడు ఆయన, అద్భుతం. అది ఇప్పుడు మేము మా ఇంటి నేను నా బెడ్ పక్కన ఉంటాయి ఇప్పుడు అమృతం కురిసిన రాత్రి, మహాప్రస్థానం, అట్లనే శివారెడ్డి పోయట్రీ, కన్యాశుల్కం. ఊరికైనా అంత పూర్తిగా చదవాల్సిన పల్లె మనం. మధ్య మధ్యలో అప్పుడప్పుడు అట్లట్లా చెప్పి ఒక తూరు చదివిన తర్వాత మధ్య మధ్యలో అట్లా చేస్తే ప్రతి పేజీలో ఒక కొత్త విషయం కనబడుతుంది, ప్రతిసారి ఒక కొత్త విషయం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సమాజం ఇవాళ ఇన్ని ఏళ్ళైనా నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒక మాట, మీరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. ఇంతమంది రాసి, ఇంతమంది చెప్పి, ఇంతమంది తాత్వికవేత్తలు తాత్విక రచనలు చేసి తాత్వికతను చెప్పిన సమాజం అనేది ఇప్పటికీ ఎందుకు ఇట్లానే ఉండిపోయింది? ఇంత బాగా మారి ఉండాలి కదా. మనకు ఫిజికల్ గా చాలా మారినట్టుగా కనిపిస్తాం, మనుషులంగా మనలో ఉండేటువంటి ఆ సంకుచితత్వం, మనుషులంగా మనకు ఉండేటువంటి ఆ దూరం, మనుషులంగా మనకు ఉండేటువంటి ఆ వ్యత్యాసం అనేది ఎందుకు కోల్పోకుండా ఉన్నాం? భారతం చదివి ఏం నేర్చుకున్నాం? రామాయణం చదివి ఏం నేర్చుకున్నాం? మనము ఊరికనే మనం శ్లోకాలు చదవడం కాదు కదా, భగవద్గీతను చదివి ఊరికనే దాన్ని ఉచ్చరించడం కాదు కదా. దాని సారాంశం మనకు వంట పట్టినట్లయితే ఆచరణలో కూడా మనం ఎట్లా ఉండాలనో అట్లా ఉండగలం. మేము ఆ రకంగా ఉండగలుగుతున్నాం కనుక కొంచెం ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. ఆ రకంగా కళల్లో ఉండేటువంటి, కళల్లో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి దృక్పథం కలిగినప్పుడు సమాజం ఆరోగ్యప్రదమైనటువంటి సమాజంగా, శాస్త్రీయమైనటువంటి సమాజంగా, సహేతుకమైనటువంటి విలువలతో బతకడానికి వీలయ్యేటువంటి సమాజంగా ఎదిగి అది చాలా బాగుంటుందనేటువంటి ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని కలిగిన వాడిని కనుక ఇవాళ మనం కలిసినటువంటి 10 మందిని, ఇప్పుడు 10 మంది కలిసి ఉండవచ్చు కాక, నాకెప్పుడు హిట్లర్ ఒకరు గుర్తొస్తూ ఉంటాడు. హిట్లర్ అతను ఒక బేల్గాడు, సైన్యంలో పనిచేసినవాడు. బయటకు వచ్చిన తర్వాత అతను ఒక సభ పెడితే ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే అతను ఏమాత్రం నిరుత్సాహపడాలి. మళ్ళా ఒక నెలకు 20 మంది, మళ్ళా ఒక నెలకు 200 మంది, పోత 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 ఒక 2 years కి 20,000 నుంచి 2 లక్షల మంది. మేబీ ఈజ్ ఎ ఫ్యాసిస్ట్, నో డౌట్. కానీ వాడి పట్టుదల, వాడి ఆ స్థిర అభిప్రాయం ఉందే. ఎప్పుడు నాకు మెయిన్ క్యాంప్ చదివినప్పుడల్లా అనుకుంటా ఉంటాను, ఈ మనిషి చిన్న వయసులో వాడు ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి వ్యక్తి, అంత పట్టుదల లేకపోయినట్లయితే ఇది సాధ్యమయ్యేటువంటి కాదు. మన పిడికిడి బందే కావచ్చు, ఈ పిడికిడి బందిని విన్నటువంటి మాటలు కానీ, మనం మాట్లాడుకునే చర్చించుకునేటువంటి అంశాలు కానీ 10 మందికి చెప్పినాం అనుకోండి, ఈ అమెరికా సామాజిక వ్యవస్థ ఎట్లా ఉన్నది, అమెరికా రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉన్నది, అమెరికాలో కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఇవి మంచి విషయాలు మీరు 10 మందికి చెప్పినట్లయితే మేము ఉండేటువంటి సమాజం కూడా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. దాని ఊరికైనా తిట్టుకుంటూ ఉంటాం. అమెరికా అంటేనే నేను ఇందాక అన్నానే, వాళ్ళకు అసలు సెక్షువల్ రిలేషన్ చాలా ఫ్రీగా, ఎవరు ఏమన్నారయ్యా, వాడు కావాల్సిన వాళ్ళతో సంబంధం పెట్టుకో. ఇటువంటి చెడ్డ అభిప్రాయాలన్నీ కూడా ఆ ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడికి మేము వచ్చినప్పుడు అనుకోలేదు. మా ఇంటి పక్కన 80 ఏళ్ల వృద్ధులు ఉన్నారు, ఇద్దరు అమెరికన్స్. ఎంత బాగున్నారు, హౌ ఆనెస్ట్ అసలు టు ఈచ్ అదర్. సో అటువంటి సామాజిక వ్యవస్థ ఏర్పాటు కావడానికి మనం బాగా కృషి చేయడానికి ఈ సాహిత్యం ఉపకరిస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, మా జయదేవ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరియు చిత్రంలో సాహిత్యం తరఫున ప్రెసిడెంట్ గారిని ఆహ్వానిస్తున్నాను. చేస్తాం చీరలాక్కుంటే
మా బుక్ ఆవిష్కరించింది లోపల కొంచెం. అది రండి శ్రీకృష్ణ గారు సార్ మీరు పరిచయం చేయండి సార్ మీ టీంను. థ్యాంక్ యూ. సభకు వచ్చిన అందరికీ శుభాభినందనలు అండి. నేను షికాగో ఆంధ్ర అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ అండి. మా జయదేవ్ గారు ఆఫ్ కోర్స్ ఒక ఆల్మోస్ట్ 1 month బ్యాక్ ఇలా కలుస్తామా, ఒక మన ముఖ్య వక్తలు వస్తున్నారు ఇండియా నుంచి, ఒకసారి కలుద్దామంటే ఒక తప్పనిసరిగా అటువంటి ఎంకరేజ్ చేయడంలో సిఏ ఎప్పుడు ముందు ఉంటుంది. సో తప్పనిసరిగా చేద్దామని చెప్పాను. థ్యాంక్ యూ జయదేవ్ గారు ఫర్ అరేంజ్. తర్వాత మా టీం అంతా ఇక్కడ ఉందండి. అఫ్కోర్స్ నేను ప్రెసిడెంట్ ఉన్నా కానీ అఫ్కోర్స్ ద టీమ్ ఈస్ విల్ యాక్చువల్లీ వర్కింగ్ అలాంగ్ విత్ అస్ హూ సపోర్ట్ ఆల్ దీస్ ఈ యాక్టివిటీస్ అన్ని కూడా వాళ్ళందరూ సహకారంతో చేస్తూ ఉంటారు. ముందు మా చైర్మన్ గారు శ్రీనివాస్ గారు అండి. తర్వాత మా అడ్వైజర్ పద్మారావు గారు, తర్వాత మా ఎక్స్ ప్రెసిడెంట్ శ్వేత గారు, సుజాత్ గారు, సుందరవల్లి గారు, ప్రభాకర్ గారు, నెక్స్ట్ రామారావు గారు, తర్వాత మురళి గారు. మాలో తెలుగు మీద ఎంతో అభిమానంగా మాతో ఎప్పుడూ మాట్లాడుతూ మా నరసింహారెడ్డి అగ్గు గారు, మా శృతి గారు, ఇదంతా మా టీం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ మేడం. గ్రూప్ ఫోటో ఇంకొక విషయం ఏంటంటే, భూమన్ చాలా యంగ్గా ఉన్నప్పుడు విప్లవ కవిత్వాలు రాసిన సంపుటాలు 2-3 వచ్చాయి. తర్వాత రాయలసీమ సమస్యల పట్ల ఒక పుస్తకం రాశాడు. అయితే ఇప్పుడు విశ్రాంతంగా ఉండే టైంలో ఎక్కువ ట్రెక్కింగ్ చేస్తున్నాడు అనమాట. అంటే శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను, తిరుమల అడవుల్లో. సో ఒక్కొక్క తీర్థము, ఆ తీర్థం యొక్క విశేషము, అవన్నీ ఆయన ఫోటోలు. ఆయన ఆ వయసులో కూడా ఇంత పెద్ద కొండపై నుంచి కిందకి దూకగలడు. నాకు ఆ ఫోటో వీడియో చూస్తేనే భయం వేస్తా ఉంటుంది. అదే నిజంగా ఎంత మీరు ఈ ఫోటోలన్నీ చూస్తే ఎంత సాహసమో అనిపిస్తుంది. అయితే ఆయనకు మంచి ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. రండి రామారావు గారు, మీ చేతుల మీదుగా ఈ బుక్ను మళ్ళీ ఒకసారి పరిచయం చేయండి. పైకి ఎత్తండి. పుస్తకం గురించి ఏమైనా చెప్తారా 2 మాటలు? తర్వాత మనం అందరం గ్రూప్ ఫోటో తీసుకున్నాం. స్నాక్స్ ఉన్నాయి, టీ ఉంది. ప్లీజ్ రండి ఒకసారి అంతా.
చేసి ముందర కొందరు కూర్చోబెడతాను. రామారావు గారు కూర్చోండి. అయ్యో మీరు కూర్చోండి పెద్దవాళ్ళు. రైటరు రిటర్న్ పట్టుకోవడం వదిలేయండి, వాళ్ళు వదిలేయండి. కూర్చోండి. కూర్చోండి అక్కడ ఉంది కదా. శ్రీనివాస్ గారు గ్రూప్ ఫోటో షేర్ అభిషేక్ నిలబడు.
తారతమ్యాన్ని చెప్తూ ఏ లెవెల్కి ఈ సాహిత్యం అందజేయాలి అని ఉంది. తీర్థమైంది కాదు సాహిత్యం. సాహిత్యం ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పాలి. విషయం తీసుకొచ్చి వేమను చెప్తే ఆ సంఘానికి అది చెప్పాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరన్నా మీ గురించి చెప్పకండి, నేను మీ ఇంటికి వచ్చాను ఒకసారి చూచాను, మీరెవరు బొమ్మలు ఏం పెడతారు, ఫోటోలు ఏం పెడతారు, ఇంట్లో ఏం నాయకులు ఉంటాయి, ఈ ఇంట్లో ఏం పుస్తకాలు నాకు మీకు చెప్పకండి. మీ కల్చర్ని బట్టి మీరు లీవ్, మీ లివింగ్ పద్ధతిని బట్టి యూ ఆర్ మోల్డెడ్. వాళ్ళకంటే సార్ అనేవాళ్ళు కూడా లేవు కాలేదు. నా మ్యారేజ్ అయింది నాకు ఎప్పటి నుంచో తెలుసా, ఎప్పటి నుంచో
అయితే మేనేజర్ రామారావు అమెరికా హైదరాబాద్ వస్తే మా ఇంట్లో ఆయన ఆయన మా ఇంట్లో నాలుగు అంతకు ముందు కూడాను వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడారు. అనుకున్నాను నేను అదృష్టం అన్ని పుస్తకాలు సైడ్లో పుస్తకాన్ని టెన్షన్ రాసుకుంటాను. ఏం చెప్తాను ఆయన లండన్లో ఉంటే వచ్చాడు. అప్పుడు నేను లంచ్లో వెళ్తుంటే అమెరికాకి వచ్చాడు ఫస్ట్ టైం. ఎందుకు చెప్తుంటే అంటే రెండు రకాల విషయాలు అయింది. పెయింటింగ్ ఉంటాయి పుస్తకాన్ని నిన్న పెళ్లి వర్ణిస్తూ 1,90,000 చెప్పి సినిమా చూపించదు. ఇంతే ఏం చేయాలా అది మీరు చూసి అర్థం చేయాలి. ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి. ఏ ప్రాంతంలో వెళ్ళాను అవన్నీ చెప్పించాను. సో నేను ఏ విధంగా కన్వే చేయాలని ఎవరికి చేయాలి చాలా విషయాలు అంటుంటారు. లీడింగ్ లేకెత్తే మ్యాన్